లెనిన్ రివ్యూ సర్ప్రైజింగ్లీ ఒక మంచి ఎక్స్పీరియన్సే భయ్యా. డీసెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఆఫ్టర్ లాంగ్ టైం అనుకోవచ్చు. అంటే మాస్ జాతరలాగా మరీ క్రింజ్ లేదు, దసరా లాగా సమ్ ఆపరేషన్ డిప్రెషన్ లేవు. ఈ రెండింటిని మిక్స్ చేసి మధ్యలో పెడితే అదే లెనిన్. సో యాక్టింగ్ గురించి చెప్పాలి, నా వరకు అయితే ఏజెంట్లో బాగానే యాక్ట్ చేశాడు. ఓవర్ చేశాడు అనేది ఉంది కానీ యాక్టింగ్ అయితే బాగా చేశాడు. సో ఇందులో టోన్ డౌన్ వర్షన్ అనుకోవచ్చు, బట్ బాగానే చేశాడు. ఎస్పెషలీ క్లైమాక్స్ చాలా బాగా యాక్టింగ్ చేశాడు. సో ఒప్పుకోవాలి మనం. సో అఖిల్ పర్ఫార్మెన్స్ ఈజ్ పాజిటివ్, ఫిల్మ్ పాజిటివే, హీరోయిన్ పాజిటివ్. అసలు భాగ్యశ్రీ తినేసింది స్క్రీన్, అసలు వేరే లెవెల్ స్క్రీన్ ప్రెజెన్స్ అది. సో హీరోయిన్ పాజిటివ్, హీరో పాజిటివ్, విలన్ పాజిటివ్, క్యారెక్టర్స్ అన్ని పాజిటివ్. ఈ సినిమాకి నార్మల్ స్టోరీయే, రొటీనే, ఒక దసరా అనుకోవచ్చు. దసరా చూసినప్పుడు మీకు ఏ ఫీలింగ్ వస్తుందో అదే ఫీలింగ్ వస్తుంది లెనిన్ లో కూడా. దసరా నుంచి నేను బ్యాడ్ ఫీలింగ్ తో బయటకు వచ్చా, బట్ లెనిన్ తో అలా రాలే. మేబీ డిఫరెన్స్ అక్కడ ఆపరేషన్ ఇది అది అని చెప్పి అనవసరమైనవన్నీ పెట్టారు. లెనిన్ లో అవేం లేవు. ప్రాపర్ స్టోరీ ఏంటి, దానికి ఏం కావాలి, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఏం ఉండాలి, అవే పెట్టి తీసారు కాబట్టి లెనిన్ నాకు పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. అండ్ మేబీ ఇంకో పాయింట్ ఏంటంటే మన అందరికీ లోపల అఖిల్కి హిట్ రావాలి, ఒక్క మంచి హిట్ అయినా రావాలని అందరికీ లోపల చాలా బలంగా ఉంది. ఎవ్రీ వన్ వాంట్స్ హిమ్ టు విన్ అన్నట్టు. సో బాగా తీసాడు, బాగా చేశాడు, రే హిట్ అవ్వాలరా అన్నట్టు నాకు ఆ ఫీలింగ్తో, అందుకే సినిమా అయ్యాక మంచి ఎక్స్పీరియన్స్ అయ్యింది. అంటే ఓకే ఫైనల్ గా ఒక డీసెంట్ ప్రొడక్ట్ రా అని చెప్పి. ఆబ్వియస్లీ ఫ్లాస్ ఉన్నాయి, ల్యాగ్ ఉంది, కొంచెం అన్నెసరీ సీన్స్ ఉన్నాయి, ఓవర్ ద టాప్ ఇవి ఉన్నాయి, లాజిక్స్ లేవు, ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి సినిమాలో ఉంటున్నాయి, మనం అలవాటు పడిపోయాం. సో ఆ యాంగిల్లో మీరు చూసి రివ్యూ చెప్పాలి. ఇప్పుడు అసలు ఏం లేకుండా ఇప్పుడు డైరెక్ట్ గా నేను ఇప్పుడే పుట్టా లెనిన్ చూసి ఎలా ఉందంటే వర్స్ట్ అనే చెప్తా నేను. బట్ మనం ఇప్పుడు చూస్తున్న ట్రెండ్ కమర్షియల్ సినిమా అంటే ఎలా మారిపోయింది, ఎలా తీస్తున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వెరీ డీసెంట్ అని చెప్పాలి. ఎందుకంటే మిగతా వాటితో పోలిస్తే చెప్పినట్టు దసరా, మాస్ జాతర ఇలాంటి వాటితో పోలిస్తే నీట్ గా ఉంది. ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీ సీన్ నీట్ గా తీశారు. మ్యూజిక్ ఒకటి మెయిన్ ఆస్పెక్ట్ భయ్యా చెప్పుకోవాలి. బీజిఎం కుమ్మేశాడు కొన్ని సీన్లో తమనన్న. సాంగ్స్ కూడా యాక్చువల్గా బాగున్నాయి. థియేటర్లో స్క్రీన్ మీద చూడడానికి సాంగ్స్ బాగున్నాయి. నాకు తెలిసి వినగా అవి ఎడిక్ట్ అవుతారు జనాలు. నాకు తెలిసి వారేవా సాంగ్ ఒకటే ఫస్ట్ టైం క్యాచీగా ఉన్నాయి, బట్ యాక్చువల్ మిగతా 2-3 సాంగ్స్ కూడా బాగున్నాయి. లేవు కాదు నెగిటివ్స్, నేను ఇగ్నోర్ చేస్తున్నా. ఎందుకంటే జనాలు ఇగ్నోర్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఇగ్నోర్ చేసి చెప్తున్నా మీకు. హలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, మిస్టర్ మను ఇలాంటి డీసెంట్ మూవీస్ తీసినప్పుడు మన వాళ్ళు హిట్ చేయలేదు. సో మరి మీకు కావాల్సింది తీసాడు, ఇదైనా హిట్ చేస్తారేమో చూద్దాం. చెయ్యాలి లాజిక్ ప్రకారం అయితే. అవి చేయలేదు కాబట్టి హిట్ చెయ్యాలి. ఇది కూడా హిట్ చేయలేదంటే ఇంకా అఖిల్ని నాగార్జున గారు కాదు ఎవరు కాపాడలేరు, ఆడియన్స్ని ఎవరు కాపాడలేరు అనేది నా ఫీలింగ్. బట్ అఖిల్ని కూడా ఎవరు కాపాడలేరు ఇంకా. సో అట్లీస్ట్ ఈ మూవీ హిట్ అయితే మంచి కాన్ఫిడెన్స్ వచ్చి నెక్స్ట్ మళ్ళీ మంచి మూవీస్ తీస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మీరు కూడా ఈ సినిమా చూసి ఎలా ఉందో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్.